అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినాము. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ర్యాలీ జరపడంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోల్కతాలో జరిగిన దారుణ సంఘటన, మమిత అనే డాక్టర్ జరిగిన దారుణ సంఘటన మేమందరం నిరసిస్తూ ఈ ర్యాలీని జరుపుతున్నాము. మహిళలపైన అత్యాచారాలు, దురాగతాలు ఇంకా కొనసాగుతున్న ఈ సమాజంలో కొంతమంది అయినా ఈ అవగాహన సదస్సు ద్వారా లేకపోతే ఈ ర్యాలీ ద్వారా కొంతమంది అయినా మేల్కొంటారని మేమందరికీ మా నిరసన తెలుపుతూ సెయింట్ జాన్స్ కాలేజ్ తరఫున మేము నిరసన తెలుపుతూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ దీంట్లో మా పిల్లలందరూ కూడా మీరు గమనిస్తున్నారు, ఈ బ్యాడ్జెస్ ద్వారా, తర్వాత యాప్రాన్స్ మీద ఉండే రెడ్ మార్క్స్ ద్వారా వారి యొక్క నిరసన తెలుపుతున్నారు. మహిళల పట్ల ఇంకా చట్టాలు పెరగాలి, ఇంకా మహిళల పట్ల జరుగుతున్న దురాగతాలను ప్రభుత్వం ఖండించాలి, ఇంకా తీవ్రమైన కఠిన చర్యలు జరిగించి మహిళలకు సంరక్షణ కలిగించాలని మేము ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఎక్కువ చట్టాలు రావాలి, చాలా కఠినంగా శిక్షించాలి సార్. శిక్షలు అనేవి కఠినంగా లేవు కాబట్టే ఇలా జరుగుతున్నాయి. అన్నీ ఈజీగా తీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఎంతో భరోసాతో వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నారు. కాలేజెస్కి, స్కూళ్లకు, పనులకు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో భరోసాగా పంపిస్తున్నారు. ఇక్కడికి వస్తే, కాలేజీలకు, స్కూళ్లకు వస్తే వాళ్ళకి రక్షణ కల్పించడం లేకపోతున్నాము. ఎంత ప్రయత్నించినా అంత రక్షణ కల్పించలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్లకు లీనియన్స్ ఎక్కువైపోయింది, ఏమీ చేయలేరు. మహా అయితే ఎంత జైలు శిక్ష హ్యాపీగా గడిపి వద్దాము అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చావు కంటే, ఉరి కంటే కఠినమైన శిక్ష అమలు చేసినప్పుడే ఇవన్నీ ఆగుతాయి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.